కాబట్టి ఏకాదశులు, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్యలు పర్వదినాలు. మనస్సు చక్కగా మంచి విషయాలు ఏవి వచ్చినా అలాగ ఆకళింపు చేసేసుకునే స్థితిలో ఉంటుంది. కాబట్టి మంచి సత్సాంగత్యాలు, పారాయణలు అవి చేసుకోండి. ఇవి ఆధ్యాత్మికపరమైన ఉపయోగాలు. ఉపవాసం ఆ రోజున రకరకాలైన పద్ధతుల్లో చెబుతుంటారు. స్వామి చెప్పింది ఏమంటే శరీరాన్ని బాధ పెట్టి చెయ్యకు అని చెప్పాడు భగవద్గీతలో. ఉపవాసం చేసినా దానికి కనీసం ఎంత కావాలో అంత ఇవ్వు, లేకపోతే పళ్ళు తీసుకో, లేకపోతే పాలు తీసుకో, కానీ పూర్తిగా దానిని ఖాళీగా ఉంచకు అని చెప్పాడు. కాబట్టి ఆ విధానంలో మనం శరీరాన్ని బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఆ లోపల ఉండేవాడు కూడా ఎవరు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఆ వైశ్వానరుడికి కావలసిన ఆహారం పెట్టాలి. ఆరోగ్యపరంగాను కొంత ఆర్థిక పరంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.